దేవుని సన్నిధి ఒక మనిషిని విడిచి తొలగిపోయిందనే సంగతి అంత తొందరగా ఎవరు గ్రహించలేరు. సన్నిధి వెళ్ళేటప్పుడు, దేవుని సన్నిధి వెళ్ళేటప్పుడు, ఇదిగో తమ్ముడు నీతోనే మాట్లాడుతున్నా, నేను వెళ్ళిపోతున్నాను చెప్తుందండి సన్నిధి. శాంసన్ని దేవుని యొక్క ఆత్మ, దేవుని సన్నిధి విడిచి వెళ్ళడం ఆయన తెలుసుకోలేకపోయాడు. దేవుని సన్నిధి ఎప్పుడో అతను విడిచి తొలగిపోయింది. దేవుని కృప ఆయన విడిచి ఎప్పుడో తొలగిపోయింది. దేవుని ఆత్మ అతను విడిచి ఎప్పుడో తొలగిపోయింది. కానీ ఆయన భ్రమలో బ్రతుకుతున్నాడు. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా పక్షంలో ఉన్నాడు, నాతో ఉన్నాడు కనుకనే కదా నేను లేచి విరజిమ్ముకుంటున్నాను. శాంసన్ ఫిలిస్తీయులు వచ్చారు అంటే వెంటనే ఆయన లేచి తన తల వెంట్రుకలను విరజమ్ముకొని, తన జడల్ని విరజమ్ముకొని లేచి అనుకుంటున్నాడు, బాగానే ఆడుతున్నాను కదా, బాగానే పాడుతున్నాను కదా, బాగానే ఊగుతున్నాను కదా అని భ్రమలో ఉన్నాడు. సన్నిధిని ఎప్పుడో కోల్పోయాడు. దైవజనేశ్వర్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంతసేపు ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. నేను తిరుగుతున్నాను కదా, అంత బాగా జరుగుతుంది కదా అని భ్రమపడొద్దు. దేవుని సన్నిధిలో నీవు ఉన్నావా? దేవుని సన్నిధి నీకు తోడుగా ఉందా? అడుగడుగున జాగ్రత్త పడి ప్రతి నిత్యము ఆయన ప్రసన్నతలో మనం నిలిచి ఉండాలి. నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలని మన ప్రార్థన చేసుకోగలిగితే, ఆనాడు మోషే ప్రార్థించినట్లు ప్రార్థించగలిగితే, మీ ప్రక్కన నా దేవుడు నడవబోతున్నాడు అండి, నీ ముందర నా దేవుడు నడవబోతున్నాడు, మీ వెనక భాగమున ఆయన తన సైన్యమును కావలిగా ఉంచబోతున్నాడు, మీకు శుభ ప్రయాణాన్ని దేవుడు కలిగించబోతున్నాడు, గమ్యానికి నా దేవుడు మిమ్మల్ని చేర్చబోతున్నాడు. ఖచ్చితంగా ఇక్కడ వెళ్ళేటప్పుడు మీరు దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా.